అందరికీ నమస్తే అండి. హెడ్డింగ్ చూశారు కదా, హెడ్డింగ్ చూసే వచ్చారు కదా. ఈ వీడియో చివరి వరకు మొత్తం చూడండి. చాలా కీలకమైన పాయింట్లు, రూమర్స్ ఏంటి, వాస్తవం ఏంటి, అసలు డిస్కషన్ ఏమైనా ఉందా, ప్లానింగ్ ఏమైనా ఉందా, ఎంతవరకు జరిగే అవకాశం ఉంది, ఇదంతా కూడా ఉన్నది ఉన్నట్టు పోసుకొచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చివరి వరకు చూసి కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది హెడ్డింగ్ చూసి రావడం, కామెంట్ చేయడం, వెళ్ళిపోవడం. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఇదో పెద్ద సమస్య, చూడడానికి వచ్చేవాళ్ళు కంటెంట్ వినే కంటే కింద కామెంట్స్ చూసి దానికి రెస్పాండ్ అయ్యి వెళ్ళిపోతారు. అది చాలా తలనొప్పి వ్యవహారం అనమాట. దానివల్ల కామెంట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు చాలామంది. సో నేను ఉన్నదన్నట్టు చెప్తాను. చివరి వరకు విన్న తర్వాత చూసి మీ అభిప్రాయానికి వచ్చి అప్పుడు కామెంట్ చేయాలి. సరే, విషయం ఏంటంటే ఒక పెద్ద పుకారు. తెలుగుదేశం పార్టీ ఒక వాదన తీసుకొస్తే జనసేన పార్టీ మరో వాదన తీసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ ఏమో లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి అనే వాదన చాలా బలంగా వినిపిస్తోంది. మొదట ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇండైరెక్ట్గా ప్రస్తావించారు. తర్వాత మహాసేన రాజేష్ గారు డైరెక్ట్గానే తన ఛానల్లో ప్రస్తావించారు. ఆ తర్వాత కడప టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఈరోజు సోమిరెడ్డి గారు మాట్లాడారు. అంటే అంచెలంచెలుగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనే వాదన బలంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వినిపిస్తోంది. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, డైరెక్ట్ నాయకుల ద్వారా కానీ కదా. సో అది టీడీపీ డిమాండు, టీడీపీ కోరిక, టీడీపీ క్యాడర్ కోరిక. అదంతా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, పవన్ కళ్యాణ్ గారికి సమాన హోదాలో లోకేష్ గారిని కూర్చోబెట్టాలని. అది పక్కన పెడదాం. జనసేన పార్టీ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారితో సమాన హోదా అంటే అది కుదరదు. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి అప్పుడు లోకేష్ని డిప్యూటీ సీఎం చేయండి. పవన్ కళ్యాణ్ గారి సీట్లు త్యాగం చేసి పొత్తుకు ఒప్పుకున్నారు. సో ఆయనకు డిప్యూటీ సీఎం అనేది ప్రస్తుతానికి ఓకే, ఆయనకు అది గౌరవం. అలా కాకుండా లోకేష్ గారికి అదే పొజిషన్కి తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం తగ్గినట్టే కదా. సో అప్పుడు ఆయన్ని సీఎం చేసి ఈయన డిప్యూటీ సీఎం చేయండి అని అంటున్నారు. అది జనసేన పార్టీ వైపు నుంచి వస్తున్న వెర్షన్. సో ఇక్కడ మధ్యలో ఒక పుకారు ఏంటంటే బాగా జనసేన సర్కిల్స్లో కానీ కొన్ని పొలిటికల్ సర్కిల్స్లో బాగా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఒక పెద్ద ప్లాన్తో ఉన్నారంట. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసి, చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర మంత్రిగా తీసుకోవాలి అని, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొచ్చి ఒక కీలకమైన పదవి ఇవ్వాలి అనేది బీజేపీ పెద్దల ఆలోచన. బీజేపీ వాళ్ళ ప్లాన్ అదే అని సోషల్ మీడియాలో ఒక పుకారు బాగా వినిపిస్తోంది. కావాలంటే జరిగి తీరుద్ది, వచ్చే ఏడాది కల్లా రాసి పెట్టుకోండి అని చెప్పి జనసేన సర్కిల్స్లోనూ అండ్ కొన్ని మీడియాల్లో సర్క్యులేట్ అవుతుంది. సో ఇది అసలు అవకాశం ఉందా లేదా, నిజం ఏమిటి అనేది మనం గమనిస్తే ఒకటి మాత్రం నిజం. చంద్రబాబు గారిని కేంద్రానికి తీసుకువెళ్తారు, కేంద్ర మంత్రిగా ఇస్తారు అనేంత సీన్ లేదు. అది 100% అసంభవం, జరగదు. దానికి చంద్రబాబు గారు ఒప్పుకోరు. ఇక్కడ చంద్రబాబు గారికి మోదీ గారు ఎంత ఇంపార్టెంటో మోదీ గారికి చంద్రబాబు గారు అంతే ఇంపార్టెంట్. టీడీపీకి బీజేపీ ఎంత ముఖ్యమో బీజేపీకి టీడీపీ కూడా అంతే ముఖ్యం. ఇక్కడ విన్ విన్, ఇద్దరికీ కూడా ఒకరినొకరు సహకరించుకోవాలి, ఒకరినొకరు స్నేహంగా ఉండాలి, ఒకరి అభిప్రాయానికి ఒకరు గౌరవించుకోవాలి. చంద్రబాబు గారి చేతిలో 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. కూటమికి 21 ఉన్నప్పటికీ ఓన్లీ టీడీపీకి 16 ఉన్నాయి. ఆ 16 కూడా కేంద్రానికి, ఎన్డీఏకి చాలా ఇంపార్టెంట్. ప్లస్ చంద్రబాబు గారికి సీనియారిటీ ఉంది, దేశవ్యాప్తంగా ఇతర పార్టీల నాయకులతో టచ్ ఉంది కాబట్టి ఆయన్ని ఎక్కడ ఎలా చూసుకోవాలో మోదీ గారికి బాగా తెలుసు. అందుకే ఒకప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని మన నరేంద్ర మోదీ గారు ఇప్పుడు చంద్రబాబు గారికి పూర్తి ప్రయారిటీ ఇస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సినవి కూడా ఇస్తున్నారు, సానుకూలంగా ఉన్నారు. చంద్రబాబు గారికి కూడా తనకున్న ఎంపీల బలంతో, తనకున్న చాకచక్యంతో జాగ్రత్తగా రాష్ట్రానికి ఏం కావాలో అవన్నీ కూడా నెమ్మదిగా రాబెడుతున్నారు. అమరావతి నిధులు కావచ్చు, పోలవరం నిధులు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్కి కావచ్చు. ఇది జరుగుతుంది. సో చంద్రబాబు గారు పూర్తిగా సీఎంగా కొనసాగుతారు. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చెప్పిన మాట వింటాడు కదా. పూర్తిగా అంటే బీజేపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సాన్నిహిత్యం ఉంటుంది. చంద్రబాబు గారు ఇంకా కొన్ని విషయాల్లో బీజేపీకి వ్యతిరేకించవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించరు. పూర్తి బీజేపీ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారిలో ఉంటాయి కదా. సో అది బెటర్ అనేది వాళ్ళ ఆలోచన అని జనసేన సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. ఒకటి మాత్రం నిజం, ఇది జరగదు. చంద్రబాబు గారు కేంద్రంలోకి వెళ్ళడం అనేది 100% జరగదు. చంద్రబాబు గారు ఈ 5 ఏళ్ళు సీఎంగా ఉంటారు, అందులో ఎటువంటి మారు మాట లేదు. అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఉంచుతూ లోకేష్ గారిని తీసుకురావాలి అనేది మాత్రం చంద్రబాబు గారి మైండ్లో ఉంది, లోకేష్ గారికి మైండ్లో ఉంది, టీడీపీ క్యాడర్ మైండ్లో ఉంది. జస్ట్ లీకులు ఇచ్చారంతే. ఒక పార్టీ ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే ఈ లీకులు ఇచ్చారు.
మహాసేన రాజేష్ గారి ద్వారా కావచ్చు, ఏబిఎన్ ద్వారా కావచ్చు, నాయకుల ద్వారా జస్ట్ చెప్పిస్తున్నారు. ఎలా ఉంటుంది అనే పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, క్యాడర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇలా లీకులు ఇస్తున్నారు. క్యాడర్ నుంచి పాజిటివ్గా ఉంది. పబ్లిక్ మీ ఇష్టం, పబ్లిక్లో పెద్ద ఇవేమి చర్చలు జరగవు. పబ్లిక్ ఎప్పుడు రెస్పాండ్ అవుతారు? అతి పాజిటివ్ ఉంటే మాట్లాడుకుంటారు, అతి నెగిటివ్ ఉంటే మాట్లాడుకుంటారు, అతి చెత్త లేదా అతి మంచి మీద మాట్లాడుకుంటారు. వయా మీడియాగా ఉన్న వ్యవహారాల మీద, వయా మీడియాగా ఉన్న పొలిటికల్ రాజకీయ పరిణామాల మీద ప్రజలు అంతగా డిస్కస్ చేయరు. అంత టైం వాళ్ళకు ఉండదు. ఇదేమి పొలిటికల్ సీజన్ కాదు. కాబట్టి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలా వద్దా అనేది కూటమి మధ్య ఆ పార్టీల ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయానికి వాల్యూ ఇవ్వాలి. ఆయనకు ఎస్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాన్ని తీసుకోవాలి, ఆయన అభిప్రాయాన్ని గౌరవించాలి, ఆయన ఎస్ఆర్నో చెప్పాలి. ఆయన నో చెప్పినా సరే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసి ఎక్కడో దగ్గర బాంబు పేలుస్తాడు. ఎక్కడో దగ్గర ఆయన మాట్లాడతారు ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోతే ఒక 1 ఇయర్ తర్వాత అయినా మాట్లాడతారు. అంటే తను నొచ్చుకుంటే, ఒకవేళ తనకు ఇష్టం లేకుండానే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఆయన బయటపడతారు. అది జనసేన పార్టీ క్యాడర్కు ఊపు వస్తుంది. ఎస్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇష్టం లేకుండానే లోకేష్ గారికి పదవి ఇచ్చారు, సో మనం ఇంకా టీడీపీని వేసుకోవచ్చు అని చెప్పి జనసేన వాళ్ళు సోషల్ మీడియాలో పగబడతారు, ఎగబడతారు. అదే సందర్భంలో టీడీపీ వాళ్ళు కూడా కొంత రియాక్ట్ అవుతారు. సో ఇదంతా కూడా కొంచెం కూటమి మధ్య గందరగోళానికి, సమన్వయలేమికి దారితీస్తుంది. సో అది జరగకూడదు. కూటమి 10 ఏళ్ళు పొత్తులో ఉండాలి లేదా సుదీర్ఘకాలం పొత్తులో ఉండాలి అంటే మొత్తం బ్యాలెన్స్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో పుకార్లు అనేవి రాకూడదు. పుకార్లు వచ్చినా దానికి ఎంతవరకు ఎక్కడ రెస్పాండ్ అవ్వాలో అంతవరకే రెస్పాండ్ అవ్వాలి. కూటమికి సంబంధించి, పరిపాలనకు సంబంధించి ఏం మాట్లాడాలన్నా సరే సమన్వయంతో మాట్లాడాలి. అది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒపీనియన్గా చెప్పాలి లేదా గవర్నమెంట్ ఒపీనియన్గా చెప్పాలి. ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకొని ఒకళ్ళేమో క్షమాపణ చెప్పమని, ఇంకొకళ్ళేమో క్షమాపణలు అవసరం లేదని, ఒకళ్ళేమో అది వ్యక్తిగత అభిప్రాయం అని, ఇంకోటేమో మా పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంటే కూటమి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. సో ఇది అంత కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా ఈ పరిణామాన్ని మనం కంక్లూజన్ ఇవ్వాలి అంటే మళ్ళీ చెప్తున్నా, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనేది టీడీపీ వాళ్ళ ఆలోచన. దాన్ని కావాలని లీక్ చేశారు. లీక్ చేసి రెస్పాన్స్ తీసుకొని, రియాక్షన్ తీసుకొని దాన్ని బట్టి అడుగు వేయాలనుకుంటున్నారు. అందులో ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో దానికి కౌంటర్గా ఉండాలి. అసలు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు హోదా తగ్గుద్ది, గౌరవం తగ్గుద్ది, ఇద్దరికి సమ ప్రయారిటీ కరెక్ట్ కాదనేది జనసేన పార్టీ ఆలోచన. కాబట్టి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనే వాదన తెర మీదకి తెచ్చారు. ఇది జరిగేది కాదు, ఇది జరగదు. ఎప్పుడు జరుగుద్ది? టీడీపీకి 90 సీట్లో 85 సీట్లో ఉండి పవన్ కళ్యాణ్ గారికి ఒక 30 సీట్లు ఉంటే, పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో గవర్నమెంట్ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ చేతుల్లో టీడీపీ పిలకుంటే, సీఎం కుర్చీ పిలకుంటే అప్పుడు జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారికి పూర్తి ప్రయారిటీ, పూర్తిగా సీఎం ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు జరగదనమాట. సో ఓవరాల్గా అంటే ఇందులో ముక్కలు కట్ చేసి ఎవరు వాడుకోవద్దు. నేను ఈ వీడియో ఫస్ట్ సెకండ్ నుంచి చివరి వరకు ఏం చెప్పానో మొత్తం విన్న తర్వాతే కామెంట్ చేయండి. ఏదో మొక్క కట్ చేసి నేను పవన్ కళ్యాణ్ గారిని అలా అనేసాను, లోకేష్ గారిని ఇలా అనేసానని పిచ్చి ట్రోలింగ్స్ చేయొద్దు. సో ఓవరాల్గా 2 పార్టీల అభిప్రాయాలు నేను చెప్పా, 2 పార్టీల డిమాండ్లు నేను చెప్పా, జరగాల్సింది ఏమిటి అనేది కూడా చెప్పా. సో ఇందులో ఓన్లీ సోషల్ మీడియా పుకార్లు మాత్రమే. సీఎంగా పూర్తిగా చంద్రబాబు గారు ఉంటారు, డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు మేబీ ఇంకొక 6 నెలల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ.